వీడియోలో మనము లడఖ్‌లో జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించిన అంశాన్ని గమనిద్దాం. అయితే ఈ ఆందోళనలు 2021 నుంచి కొనసాగుతున్నాయి. ఫస్ట్ మనము 2019 ఆగస్టు 5 నాటికంటే ముందు లడఖ్‌ను గమనిస్తే ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉంది. అయితే 2019 ఆగస్టు 5 నాడు ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, దీనికి రాష్ట్ర శాసనసభ కలిగి ఉంటుంది. అదేవిధంగా లడఖ్ రాష్ట్ర శాసనసభ లేకుండా ఉంటుంది. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యనిర్వహణ అధికారిగా ఉండడం జరుగుతుంది. ఇలా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఇలా విభజించడంతోటి ఈ లడఖ్ యొక్క ప్రజలు పరిపాలనలో స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం జరిగింది. దీంతో వీరు కొంతవరకైతే అసహనాన్ని కలిగి ఉండడం జరిగింది. అది భవిష్యత్తులో నిరసనల రూపంలో రావడం జరిగింది. అయితే 2023 నుంచి 25 మధ్య అనేక సార్లు శాంతియుతంగా నిరసనలు అయితే జరగడం జరిగింది. కానీ ఇటీవల 2025 సెప్టెంబర్లో నిరసనలు చేస్తున్నటువంటి ఈ లడఖ్ ప్రాంత ప్రజలపై సిఆర్పిఎఫ్ టియర్ గ్యాస్ను ప్రయోగించడం జరిగింది. దాంతో ఈ యొక్క నిరసనలు హింసాత్మకంగా మారడం జరిగింది. ఈ నిరసనలలో 4 మరణించి 87 మందికి గాయాలు కూడా అవ్వడం జరిగింది. మరి ఇలాంటి నిరసనలు లడఖ్ ప్రజలు ఎందుకు చేపట్టారు? దానికి గల కారణాలను మనం గమనిస్తే, లడఖ్ అంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉంది. ఇప్పుడు లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండి ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఉంది. కాబట్టి వారు తమకు రాష్ట్ర హోదా కావాలని చెప్పి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరిని 6వ షెడ్యూల్లో చేర్చాలని కూడా పేర్కొనడం జరిగింది. 6వ షెడ్యూల్ అంటే ఏంటో మనం తర్వాత చూద్దాము వీడియోలో. అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి విద్యావంతులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని, అందులో భాగంగా 2 పార్లమెంట్ స్థానాలు ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 పార్లమెంట్ స్థానాలు ఒకటి లేహ్ కాగా 2 కార్గిల్లో ఏర్పాటు చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలలో కేవలం స్థానికులకే ఉద్యోగాలు లభించేలా ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలని కూడా వీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 5 డిమాండ్లతోటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిరసనలో పాల్గొంటున్నటువంటి సంస్థలను గమనిస్తే వీరు లేహ్ అపెక్స్ బాడీ మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే 2 సంస్థల ద్వారా కూడా ఈ నిరసనలు అయితే వివిధ రకాలుగా చేపట్టడం జరుగుతుంది. అయితే మనం జమ్మూ కాశ్మీర్ యొక్క భౌగోళిక పరిస్థితులను గమనిస్తే, జమ్మూ కాశ్మీర్ లడఖ్ భారతదేశానికి ఉత్తరంగా ఉంటుంది. దీనికి సరిహద్దులుగా 2 దేశాలు ఉంటాయి. ఒకటి పాకిస్తాన్ ఉత్తరంగా ఉండగా ఈశాన్యం మరియు తూర్పు భాగంలో చైనా ఉంటుంది. 2 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి అయితే ఈ యొక్క లడఖ్ ఉండడం జరుగుతుంది. ఇది మనకు భద్రతా పరంగా కూడా వ్యూహాత్మక స్థానంలో ఈ లడఖ్ అనేది ఉన్నది. అయితే లడఖ్ జనాభా విషయానికి వస్తే 47% ముస్లింలు, 40% బౌద్ధులు, 12% హిందువులతో కూడినటువంటి జనాభా కలిగి ఉంది. లడఖ్ మొత్తం జనాభా వచ్చేసి 3 లక్షల పైచిలుకు ఉంటుంది. అయితే ఈ నిరసనలు ఎప్పటి నుంచి మనకు 2019లో లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఆ తర్వాత 2020లో జరిగినటువంటి హిల్ కౌన్సిల్ ఎన్నికలు, ఇక్కడ 2 హిల్ కౌన్సిల్స్ ఉంటాయి. ఒకటి లేహ్, రెండవది కార్గిల్. ఈ 2 హిల్ కౌన్సిల్ ఎన్నికలకు జరగగా ఆ ఎన్నికల సమయంలో అధికార పార్టీ అయినటువంటి బీజేపీ ఈ లడఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చుతామని అప్పుడు హామీ ఇచ్చింది. ఆ హామీ వల్లనే అప్పటి నుంచి 2021 నుంచి అయితే ఇక నిరసనలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ నిరసనలో భాగంగా 2023లో ఈ యొక్క పర్యావరణవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఇక్కడ పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లడఖ్లో
సోలార్ పార్కును ఏర్పాటు చేయాలని, జియో థర్మల్ ప్రాజెక్టును చేపట్టాలని, అదేవిధంగా మైనింగ్ ప్రాజెక్టులను చేపట్టాలని పారిశ్రామిక ప్రణాళికలను రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్కు ప్రధాన ఆదాయం ఏంటంటే పర్యాటక రంగం. అయితే ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల పర్యాటక రంగం దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి ఈ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష 5 రోజుల పాటు 2023 జనవరిలో చేపట్టడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2023 జనవరిలో చర్చలు నిర్వహించడానికి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నిరసనలు అనేది కొనసాగుతూ రావడం జరిగింది. దాంతో తర్వాత కాలంలో తదుపరి 2024 ఫిబ్రవరిలో ఈ లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ వివిధ రూపాలలో నిరసనలను అయితే చేపట్టడం జరిగింది. ఈ ఫిబ్రవరి మార్చిలో 21 రోజుల పాటు ఈ పర్యావరణవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ 21 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను కూడా చేపట్టాడు. ఎప్పుడు 2024 ఫిబ్రవరి మార్చిలో 21 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీంతో 9 రౌండ్ల చర్చలకైతే జరపడం జరిగింది. చర్చలు జరిపి 2025 మే మధ్యలో చర్చలు జరగడం జరిగింది. ఈ చర్చల ద్వారా కేంద్రం కొన్ని డిమాండ్లకైతే అంగీకరించింది. వాటిని నోటిఫై కూడా చేయడం జరిగింది. అవి ఏంటంటే ఒకసారి గమనిస్తే స్థానికులకు 85% ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించడం, అదేవిధంగా నివాస హోదాను 15 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి లడఖ్లో రిజర్వేషన్లు పొందాలంటే 15 సంవత్సరాలు లడఖ్లో నివసించి ఉండాలి. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్లను కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా లడఖ్లో 5 అధికార భాషలను గుర్తించడం జరిగింది. అవి ఇంగ్లీషు, హిందీ, అదేవిధంగా ఉర్దూ, బోటి, పూర్గి అనేటువంటి 5 భాషలను ప్రభుత్వం అయితే అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా చేసినప్పటికీ వారికి 6వ షెడ్యూల్లో చేర్చాలి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి 2025 సెప్టెంబర్ 10 నాడు ఈ లేహ్ అపెక్స్ బాడీ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. 35 రోజులు నిరాహార దీక్ష చేయాలని సెప్టెంబర్ 10న నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 26 నాడు సెప్టెంబర్ 20 తారీఖు రోజున అక్టోబర్ 6న తదుపరి చర్చలు చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 6, 2025 నాడు మన హైపవర్డ్ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వం హైపవర్డ్ కమిటీ చర్చలు జరపడానికి ఒక హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైపవర్డ్ కమిటీ లే అపెక్స్ బోర్డు మరియు కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ మధ్య చర్చలు జరిపి ఆ చర్చల ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ వాంగ్చుక్ అనే పర్యావరణవేత్త ఈ చర్చలను ఏకపక్షం అని తెలుపుతూ వీటి ద్వారా ఎలాంటి లక్ష్యాలు నెరవేరవని, లక్ష్యాల ఆధారిత చర్చలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాంతో ఈ నిరసనలు అలాగే కొనసాగడంతో సెప్టెంబర్ 26 నాడు సోనం వాంగ్చుక్ను ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకొని అతన్ని రాజస్థాన్లోని జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు మనం మరి 6వ షెడ్యూల్ను ఎందుకు లడఖ్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, ఈ 6వ షెడ్యూల్ ఏంటిది అని చెప్పి ఒకసారి చూద్దాము. అయితే ఈ 6వ షెడ్యూల్ గురించి మనకు భారత రాజ్యాంగంలో తెలపడం జరిగింది. ఆర్టికల్ 244 క్లాస్ 2, ఆర్టికల్ 275 క్లాస్ 1 ప్రకారం 6వ షెడ్యూల్లో అనేక అంశాలను మనకు నిబంధనలను చేర్చడం జరిగింది. అయితే ఈ 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధనలు అయితే ఇందులో పెట్టడం జరిగింది. ప్రస్తుతం 4 రాష్ట్రాలను ఈ 6వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అవి ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి అస్సాం, మేఘాలయ మరియు త్రిపుర, మిజోరాం అనేటువంటి 4 రాష్ట్రాలను అయితే ఈ 6వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా
10 జిల్లాలు కూడా ఈ 4 రాష్ట్రాల్లోనే 10 జిల్లాలు ఈ 6వ షెడ్యూల్లో ఉన్నాయి. అందులో అస్సాం నుంచి 3 జిల్లాలు, ఉత్తర కచర్ హిల్స్ జిల్లా, కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా, బోడోలాండ్ అనే 3 జిల్లాలు అస్సాం నుంచి ఉండగా, మేఘాలయ నుంచి కూడా 3 జిల్లాలు ఉన్నాయి. అవి ఖాసీ హిల్స్ జిల్లా, జయంతి హిల్స్ జిల్లా, గారో హిల్స్ జిల్లా అనేటి 3 మేఘాలయ నుంచి ఉన్నాయి. అదేవిధంగా త్రిపుర ఆదివాసీ ప్రాంతంలో జిల్లా అనేది ఒక జిల్లా మాత్రమే త్రిపుర నుంచి ఉంది. అదే మిజోరాం నుంచి కూడా 3 జిల్లాలు ఉండడం జరిగింది. అవి చెక్మా జిల్లా, మారా జిల్లా, లాయి జిల్లా అనే 3 కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఈ 6వ షెడ్యూల్లో చేర్చినటువంటి వీటి ద్వారా గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లేకుంటే అటానమస్ రీజనల్ కౌన్సిల్ అనే పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఆ యొక్క ప్రాంతాల యొక్క స్వయం పాలన అనేది జరుగుతుంది. అయితే ఈ ఏడీసీ ఏఆర్సీకి 6వ షెడ్యూల్ ప్రకారం కొన్ని అధికారాలను కూడా కల్పించారు. మనం వాటిని గమనిస్తే అవి శాసన సంబంధమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. శాసన అధికారాలు అంటే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనాలు రూపొందిస్తారు. అయితే ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 30 మంది ఉంటారు. ఈ 30 మందిలో 26 మంది ఎన్నికల ద్వారా ఎన్నిక కాగా 4 మంది గవర్నర్ నియమించడం జరుగుతుంది. అయితే ఈ ఏడీసీ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది జిల్లాకు ఒకటి ఏర్పడుతుంది. ఈ ఏఆర్సీలు మాత్రం ఒక జిల్లాలో వివిధ తెగలు అంటే ట్రైబల్స్, భిన్నమైనటువంటి ట్రైబల్స్ ఉంటే వారికి సంబంధించి ఒక తెగకు సంబంధించిన అటానమస్ రీజనల్ కౌన్సిల్ అని ఏర్పాటు చేస్తారు. ఎన్ని భిన్నమైన తెగలు ఉంటే వారికి భిన్నమైన తెగలకు భిన్నమైన ఐఆర్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకే విధమైనటువంటి తెగ ఆ జిల్లాలో ఉంటే అక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తారు. అయితే వీటికి గల అధికారాలను మనం గమనిస్తే శాసన సంబంధమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఈ శాసన అధికారాలు ఏంటంటే భూమి, అడవులు, నీటిపైన, గ్రామ పరిపాలన, ఆస్తి, వారసత్వం, విడాకులు, వివాహాలు వంటి అంశాలపై గవర్నర్ ఆమోదంతో ఈ కౌన్సిల్లో చట్టాలను రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి న్యాయాధికారాలు కూడా ఉంటాయి. వీటి న్యాయాధికారాలు ఏంటంటే హైకోర్టు అధికార పరిధిని గవర్నర్చే పేర్కొనబడినటువంటి తెగల మధ్య వివిధ తెగలకు సంబంధించిన గొడవలు విచారణ కోసం ఈ కౌన్సిల్ గ్రామ సభల ద్వారా అయితే విచారణ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి కార్యనిర్వహణ అధికారం కూడా ఉంటుంది. అదేవిధంగా వీరికి ఈ ప్రాథమిక పాఠశాలను, మార్కెట్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయడం, నిర్వహించడం, రుణాలు, వ్యాపారం చేయడం వంటి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ కార్యనిర్వహణ అధికారాలను ఇది కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన అధికారాలను కూడా ఇది కలిగి ఉంటుంది. ట్యాక్సులు విధించడం, వసూలు చేయడం లాంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క ఆర్థిక అధికారాలను అయితే ఇది కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ 6వ షెడ్యూల్లో చేర్చడానికి ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఒక ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలంటే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ రాజ్యాంగానికైతే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా భద్రతాపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. లడఖ్ అనేది మనం పాకిస్తాన్కు, చైనాకు సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనకు భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ పరిపాలనాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. ఏంటంటే అటానమస్ కౌన్సిల్కి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీరి ఫైనాన్స్ కోసం వీరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫైనాన్స్ కమిషన్ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ల పైననే ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీరికి నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక రాజకీయ జోక్యం కూడా ఈ యొక్క కౌన్సిల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో శిక్షణ పొందినటువంటి ఉద్యోగులు ఉండకపోవడం, పరిపాలనలో అనుభవం లేకపోవడం వంటి సమస్యలు కూడా
ఇక్కడ ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ 6వ షెడ్యూల్‌లో చేర్చినట్టయితే ఇతర ప్రాంతాలలో నివసించేటువంటి ట్రైబల్ గ్రూప్స్ వారిని కూడా ఈ యొక్క 6వ షెడ్యూల్‌లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు. ఈ విధమైనటువంటి సమస్యలు మరి అక్టోబర్ 6వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి హైపవర్డ్ కమిటీ, అదేవిధంగా లేహ్ యొక్క అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ మధ్య జరిగే చర్చల ద్వారా ఏమైనా ఫలితాలు వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.